ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని జీవవాక్యమును ధ్యానించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ సమస్త ప్రవర్తన యందు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవర్తన అంటే బిహేవియర్. ఈ ప్రవర్తన అనేది దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది. మనం మంచివారమా చెడ్డవారమా అనేది దేవుడు ఈ యొక్క ప్రవర్తన ద్వారానే మనల్ని డిసైడ్ చేస్తాడు. పాపమయమైన ఈ లోకంలో మనం ప్రతిదినం జీవిస్తూ ఉండగా ఏ మలినము కూడా మనల్ని అంటుకోకుండా పరిశుద్ధులుగా జీవించడం కొరకు మనం నిత్యము ప్రయాసపడుతూనే ఉండాలి. మన ప్రవర్తనను సరిచేయనది ఒకటే ఒకటి ఉంది, అదే దేవుని వాక్యం. ప్రియులారా, దేవుని వాక్యం అనేది మనము అద్దం ముందు నిలబడుకున్నప్పుడు మన సహజ రూపం ఏ విధంగా కనబడుతుందో అదే మాదిరిగా దేవుని వాక్యమును మనం చదువుతున్నప్పుడు మన ప్రవర్తన కూడా అద్దం లాగా అక్కడ కనబడిపోతుంది. వెంటనే ఆ వాక్యమునకు లోబడి మన ప్రవర్తన సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎవరి హృదయంలో దేవుని వాక్యము నివసిస్తుందో వారి జీవితాలే పరిశుద్ధమైన జీవితాలుగా మార్చబడతాయి. చూద్దాం, కీర్తనలు 119వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తా ఉంది. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. ప్రియులారా, ఎవరైతే ఆయన వాక్యమును వెదికి ఆ వాక్యమును వారి హృదయంలో నింపుకుంటారో వారు ఎన్నడూ కూడా పాపం అనేది చేయకుండానట్లు దేవుని వాక్యము వారి హృదయంలో నివసిస్తుంది. అదే కీర్తనలు 119:10 చూద్దాం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. కనుక మనము పరిశుద్ధులుగా జీవించాలంటే దేవుని వాక్యం మనలో జీవించాలి. అప్పుడే మనం పరిశుద్ధులుగా పిలువబడతాం. కనుక పరిశుద్ధమైన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవునిలో. ప్రియులారా, ఈ పరిశుద్ధత మన మాటలోను, చూపులోను, నడతలోను, మనం కూర్చున్నా, లేచినా, ప్రయాణించినా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా పరిశుద్ధులుగానే జీవించాలి. కనుక ఈ వాక్యమును వింటున్న మీలో ఎవరైనా యవ్వనస్తులుగా ఉండినెడలా ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యము ద్వారా నీ నడతను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించు. నా దేవునికి విరోధంగా నేనెట్లు పాపం చేసినని యోసేపు పారిపోయినట్లుగా పాపం నుంచి పారిపోవడానికి దేవుని వాక్యం నీకు సహాయం చేస్తుంది. అలాగే ఈ వాక్యం వినిచిన్న మీలో ఎవరైనా తల్లిదండ్రులుగా ఉండినట్లయితే దేవుని వాక్యమును చేతబట్టుకుని నీ బిడ్డలను నువ్వు పెంచగలిగితే ఆ వాక్యము వారి ప్రవర్తనను ఎల్లప్పుడూ సరిచేస్తుంది. నీవు వారి ప్రక్కన లేకున్నా ఆ దేవుని వాక్యం అనేది వారిని పరిశుద్ధమైన జీవితంలో నడిపిస్తుంది. నీ పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించు. ఆ మాటలు స్థిరముగా వారి హృదయంలో నాటబడిపోతుంది. అప్పుడు వారి జీవితాలు ఫలభరితమైపోతాయి. ఆమేన్.